హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు మేఘన. నేను ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ నుంచి మాట్లాడుతున్నాను. సో, మనవేంటంటే కంప్లీట్‌గా 30 ఇయర్స్ నుంచి ఉన్న కంపెనీ అనమాట ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ అనేది. ఇది బెంగుళూరు అండ్ హైదరాబాద్‌లో లొకేటెడ్ అయ్యి ఉంది. మన ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇప్పుడు ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ కొండాపూర్‌లో ఉన్నాయన్నమాట. బొటానికల్ గార్డెన్ రూట్‌లో. అండ్ అనదర్ ప్రాజెక్ట్ వచ్చేసి బండ్లగూడ జాగీర్ కిస్మత్‌పూర్‌లో ఉంది. సో, మన దగ్గర ఏంటంటే ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ రెడీ టు మూవ్ ఇన్ అండ్ అండర్ కన్‌స్ట్రక్షన్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అమ్యూనిటీస్ వచ్చేసి మనకి రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది, G+6 ఫ్లోర్స్ క్లబ్ హౌసెస్ అండ్ మనకి క్రికెట్ గ్రౌండ్స్. అమ్యూనిటీస్ అయితే చాలా బాగుంటుందన్నమాట. దేనికి దానికి సపరేట్ ఉంటుంది. 2 క్లబ్ హౌసెస్ ఉన్నాయి. కొండాపూర్లో వచ్చేసి G+6 ఫ్లోర్స్లో 2 క్లబ్ హౌసెస్ ఉన్నాయన్నమాట. ఈ 2 క్లబ్ హౌస్ కూడా ఆల్ ఓవర్ ప్రాజెక్ట్లో ఏ క్లయింట్ అని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లయింట్స్కి ఈజీగా రీచ్ అవుతుంది హైటెక్స్ క్రెడైషోలో పార్టిసిపేట్ చేయడం వల్ల. అందరికీ అంటే అర్థమవుతుంది ఇక్కడ ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనేది ఒక వెల్ఫేర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది క్లయింట్స్ అందరు రావడం వల్ల. ఈ కంపెనీస్ అనేవి క్లయింట్స్కి తెలుస్తున్నాయి. అంటే ఈ కంపెనీస్ ఇలా ఉన్నాయి, ఫ్లాట్స్ ఎక్కడ బెస్ట్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకుంటే మనకి ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది, కమ్యూనికేషన్ కానివ్వండి, కమ్యూనిటీ అంతా బిల్డ్ అవుతుంది అనమాట. అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్ తీసుకోవడం వల్ల ఏంటంటే మెయిన్గా కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. అక్కడ లొకేషన్స్లలో మనకి స్కూల్స్, హాస్పిటల్స్ కానివ్వండి, అట్మాస్ఫియర్ దాన్ని బట్టి మన క్లయింట్స్ ఎవరైనా సరే ఒక ఫ్లాట్ తీసుకోవాలని చెప్పి ఇట్లా ఆలోచిస్తారనమాట. ఇప్పుడు ప్లాటింగ్ అంటే ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్ ఉంటుంది, వాళ్ళ వరకే ఉంటుంది. ఫ్లాట్స్ అలా కాదనమాట. ఒక పెద్ద కమ్యూనిటీ ఇక్కడ ఒక 2000, 3000 ఫ్లాట్స్ ఉన్నాయని అంటే అక్కడ కమ్యూనిటీ అంతా బిల్డ్ అయ్యి పిల్లలకి కూడా బ్రెయిన్ గ్రోత్ అనేది చాలా ఉంటుందన్నమాట. అంటే ఒకరిని చూసి ఒకరు అంటే ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది.